నైట్ మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు చూసినా చిత్రాన్నం, పులిహోర ఇవే ఎందుకు చేసుకుంటారు కానీ ఈసారి కొత్తగా కరివేపాకు రైస్ ట్రై చేయండి. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన 4 ఐటమ్స్ని పౌడర్గా చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి. తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి రైస్ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. తర్వాత మనం స్టార్టింగ్లో రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఒకసారి ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు. తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని సరిపోయింటే ఇంకా సర్వ్ చేసుకోవడమే. మన కరివేపాకు రైస్ రెడీ. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.